డాక్టర్ ఇప్పుడు బ్రేసెస్ వేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఏజ్ అంటే ఏం చెప్తారు? 10 to 14 ఇయర్స్ అండి. సో ఇప్పుడు ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అని వచ్చింది. ఇంకా ముందరే అంటే పిల్లలకి 8-9 ఇయర్స్ ఉన్నప్పుడే కానీ వస్తే ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్తో ఫ్యూచర్లో మేజర్ డెంటల్ ఇష్యూస్ రాకుండా, అలైన్మెంట్ మేజర్ ఇష్యూస్ రాకుండా ఓకే. ముందే మనం సేవ్ చేసుకోవచ్చు. సో జా గ్రోత్ని డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం. మనము ఒక 14, 15, 16 ఇయర్స్ తర్వాత ఏంటంటే టీత్ ని మాత్రమే చేంజ్ చేయగలం. ఓకే. అదే యంగ్ ఏజ్ లో అనుకోండి, ఇక్కడ జాని మనం Yes, ఆల్టర్ yes. చేయగలం. సో అక్కడ గ్రోత్ ని మార్చగలుగుతాం. సో టీత్ అన్ని నీట్ గా అలైన్ అవ్వడానికి సరిపోయేలాగా జాని పెంచగలుగుతాం. కొందరికి ఈ పొజిషన్ అంటే ఈ అవును. పొజిషన్ తీసుకురాగలుగుతాం. ఈ చేంజెస్ మేజర్ గా ఏమన్నా ఉంటే మనం యంగర్ ఏజ్ లో చేయగలుగుతాం. సో జా చేంజెస్ ఓకే. తర్వాత చేసేవైతే టీత్ చేంజెస్ జరుగుతాయి. ఓకే. 7 to 14 ఇయర్స్ అంటారా? యా. ఈ పూర్తి పాడ్కాస్ట్ని సోషల్ పోస్ట్ ఛానల్కి వెళ్ళి మీరు చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీకు కింద కనిపిస్తున్న లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా పూర్తి ఇంటర్వ్యూ చూడొచ్చు.